భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదాల్లో కల్తీమయమైంది. కాసుల కోసం కొంతమంది కక్కుర్తుపడి వెంకటేశ్వర స్వామికే ద్రోహం చేశారు. గత 5 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామికి ఘీ సరఫరా చేసే తమిళనాడు రాష్ట్రంలోని దిండిల్లోని ఏఆర్ డైరీ వద్ద మనము ఉన్నాము. ప్రస్తుతం ఈ డైరీ నుంచే ప్రతి 5 సంవత్సరాల నుంచి ఘీ సరఫరా అవుతుంది. అయితే జూలై తేదీన ఒక 2 ట్యాంకర్లను ఈ ఏఆర్ డైరీ నుంచే సరఫరా తిరుమలకు పోవడం జరిగింది. అయితే అక్కడ ల్యాబ్కు పంపడంతో ఇది కల్తీ నెయ్యి, అదేవిధంగా ఇందులో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కూడా వాడాయని బయటపడడంతో దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా దీని మీద ప్రత్యేకంగా విజిలెన్సు, అదేవిధంగా ఇప్పుడు తిరుపతి తిరుమల ఈవోగా ఉన్న ఆయన కూడా మొత్తం రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు తెప్పించుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ ఏఆర్ డైరీ నుంచి వచ్చే ఘీలో మాత్రం పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని కూడా ఒక స్పష్టమైతే జరుగుతుంది. అయితే వెంకటేశ్వర స్వామి అపచారం జరిగిందంటూ కూడా యావత్తు ప్రపంచంలోని వెంకటేశ్వర స్వామికి చెందిన భక్తులు మొత్తం ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయితే స్వామివారినే మోసం చేశారా అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే 2019 నుంచి ఈ స్వామివారికి ఘీ సరఫరా చేసేందుకు టెండర్లు పిలవడం జరిగింది. అందులో 11 కంపెనీలు రావడం జరిగింది. అందులో 5 కంపెనీలు మాత్రమే టెండర్లో ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఏఆర్ డైరీతో పాటు అదేవిధంగా ఢిల్లీ తదితర బెంగళూరుకు సంబంధించిన పలు కంపెనీలు కూడా చేస్తున్నారు. అయితే ఈ కంపెనీల నుంచి వెళ్ళిన ఘీని అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. అంటే తిరుమలకు చెందిన సంబంధిత అధికారులు ఈ ఘీని తీసుకొని ఢిల్లీ, మైసూరుకు పంపించి వాళ్ళను టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఒరిజినల్ ఘీ అంటేనే వాళ్ళు లోపలికి అంటే వాళ్ళు యూజ్ చేస్తారు, లేదంటే రిటర్న్ పంపించేస్తారు. ఇలాంటి సమయంలో జూలై అంటే 2024లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం విజిలెన్స్ అధికారులతో మొత్తం పాలక మండలి మొత్తం మారడం జరిగింది. అయితే జూలై నెలలో మాత్రము ఈ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ఘీని మాత్రము పరిశీలించి టెస్ట్కి పంపగా ఇది జంతు కవేళాల నుంచి తీసిన ఆయిల్, అదేవిధంగా ఫిష్ ఆయిల్ మొత్తం కలిసి ఉన్నాయని కూడా తేలడంతో దీని మీద పెద్ద దుమారం అయితే జరుగుతుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు మాత్రం చెప్పడం, మేము ఇంతవరకు గత చాలా సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతున్నాము, ఇంతవరకు ఎలాంటి కల్తీ లేదు, దీని మీద కొంతమంది కావాలని రాజకీయం చేస్తున్నారని కూడా వాళ్ళు చెబుతున్నారు. అయితే తమ మీద అనవసరంగా నిందలేసిన వారి మీద కూడా కోర్టుకి న్యాయస్థానానికి వెళ్తామని కూడా ఈ ఏఆర్ డైరీ కంపెనీ నిర్వాహకులు కూడా చెబుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఏఆర్ డైరీలో జరిగిన అంటే కల్తీ నెయ్యి ఉందని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా తమిళనాడు ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వడం జరిగింది. దీని మీద విజిలెన్స్ విచారణ కూడా పంపడం జరిగింది. గత 3-4 రోజుల కిందట విజిలెన్స్ అధికారులు అంటే తమిళనాడుకు చెందిన విజిలెన్స్ అధికారులు కూడా డైరీలోకి వచ్చి మొత్తం అసలు కల్తీ ఎలా చేస్తున్నారు, ఏమైనా కల్తీ చేశారా అనేది కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు, ఎలాంటి కల్తీ చేయలేదని కూడా విజిలెన్స్ అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అందజేసినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ కల్తీ వ్యవహారము ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తం ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. మొత్తం మీద దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని పోయి దీనికి కల్తీ చేసిన కంపెనీ, అదేవిధంగా దీని వెనకాల సూత్రధారులు ఎవరున్నారు గత ప్రభుత్వంలో అనేది కూడా తేలుస్తామని కూడా అంటే కూటమి ప్రభుత్వ చెప్తా ఉంది. ఈ వెంకటేశ్వర స్వామికి ఎవరైతే కల్తీ ఘీ సరఫరా చేశారో తమిళనాడులోని దిండిగల్లోని ఏఆర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయితే వెనక భాగం నుంచి ముందు వెళ్తే కనీసము మనం షూట్ చేస్తుంటే కూడా వాళ్ళు ఫోన్లు
ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి ఆహ్, వెంకటేశ్వర స్వామికి కల్తీ ఘీ ఇక్కడి నుంచే వెళ్ళడం జరిగింది. ప్రధానముగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈవోగా పనిచేస్తున్న ధర్మారెడ్డి లడ్డు తయారీకి అయ్యే ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో తక్కువ ధరకే సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఆయన కొన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. అయితే అప్పటికి నెయ్యి సరఫరా అవుతున్న విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త టెండర్లను కూడా పిలవడం జరిగింది. 5 సంస్థలకు నెయ్యి సరఫరా చేసే అర్హతను కూడా కల్పించడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు 5 ఏందంటే ఈ మేరకు టెండర్లు పొందిన సంస్థలైతే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ మహారాష్ట్ర, అదేవిధంగా కృపరామ్ డైరీ ప్రొడక్షన్ చెన్నై, అదేవిధంగా వైష్ణవి డైరీ ఫుడ్స్ కేరళ, పరాగ్ మిల్స్ ప్రొడక్ట్స్ ఢిల్లీ, అదేవిధంగా ఏఆర్ డైరీ ఫుడ్స్ తమిళనాడుకు చెందిన ఇవి ఇచ్చేస్తున్నారు ప్రధానముగా. అయితే ఇక్కడి నుంచి నెయ్యి సరఫరా అయిన తర్వాత ఈళ్ళు 3 టెస్టులు అంటే ప్రధానంగా ల్యాబుల్లో టెస్టు నిర్వహిస్తారు. ఈ నిర్వహించిన తర్వాత అది కల్తీ కాదంటేనే తిరుమల టెంపుల్ వాళ్ళు ఆ నెయ్యిని వాడడం జరుగుతుంది. అయితే రోజుకి 20,000 నుంచి 25,000 వరకు నెయ్యి అవసరం వస్తుంటది. అయితే ఈ 5 కంపెనీల నుంచి రోజు 2, 3 ట్యాంకర్లు నిండా నెయ్యి సరఫరా అవుతా ఉంటది. అయితే ప్రధానంగా ఏందంటే తిరుమల టెంపుల్ మీద కొన్ని ధాన్యాలు అంటే వేరే వాటిని వాడుతారు కదా! అందులో మాత్రము టెస్ట్ చేయడానికి ల్యాబ్‌లున్నాయి గానీ, కేవలం నెయ్యికి టెస్ట్ చేసేది లేదు. ఈ నెయ్యికి ప్రధానంగా టెస్ట్ చేయాలంటే మైసూరు, అదేవిధంగా ఢిల్లీలో చేయాల్సి వస్తది. అదేవిధంగా 2, 3 రోజులు కూడా పట్టే అవకాశాలుండయి. అదేవిధంగా తిరుమల పైన సుమారు 40,000 కేజీల నెయ్యి స్టాక్ చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రస్తుతము దేశం మొత్తం మీద ఒక ఆందోళన జరుగుతున్న విషయము మనకు తెలిసిందే. ఘీలో భారీ ఎత్తున కల్తీ చేసి ఇది చేశారు అని కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడి నుంచే ఈ కంపెనీ నుంచే పంపించారన్న ఇదైతే జరుగుతుంది. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి లడ్డు చాలా నాణ్యమైనది. చాలా అది మామూలుగా అంటే హిందూ ధర్మం ప్రకారము ఆవు నెయ్యితోనే తయారు చేస్తారు. అయితే ఆవు నెయ్యితో తయారు చేసినప్పుడు చాలా నాణ్యమంగా, చాలా సున్నితముగా పసుపు కలర్‌లో ఉంటుంది. అయితే ఈ కల్తీ ఘీ వాడడం వల్ల మామూలుగా ఏందంటే తెలుపు రంగు వచ్చేయడము, అదేవిధంగా గట్టి పడ్డము వంటి కారణాల వల్ల అయింది. అయితే ఇటీవల 2, 3 రోజుల కిందట ఒక 20 రోజుల కిందట ఇవి టెస్ట్‌లో తేలడం జరిగింది. ఇక్కడ ఏఆర్ ఈ డైరీ నుంచి వచ్చిన ఘీలో మాత్రం పెద్ద ఎత్తున కల్తీ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో తిరుమల వాళ్ళు కూడా దీన్ని ఆపేసి ప్రస్తుతము కర్ణాటక నుంచి నందిని నుంచి కూడా సప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఇక్కడ ఆపేయడం వల్ల మళ్ళీ డిమాండ్ లడ్డు సరఫరా చేయడము భక్తులకు కష్టమవుతుందన్న ఉద్దేశంతోనే వీళ్ళంతా చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈళ్ళు కూడా అంటే ఏఆర్ డైరీ వాళ్ళు కూడా తమ మీద అభియోగాలు వేస్తున్నారు. కేవలము రాజకీయంతో బిహేవ్ చేస్తాం, మనం కరెక్ట్‌గా చేస్తాం, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నామని కూడా ఈ డైరీ వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక ఆందోళనలో అయితే ఉన్నారు. అయితే ఎందుకంటే ఎంతో పవిత్రంగా వాడే లడ్డూలో కూడా కల్తీ చేయడం, అదేవిధంగా జంతువులకు సంబంధించిన కబేళాల నుంచి తీసిన ఆయిల్‌తో ఈ నెయ్యిని కలిపి చేస్తున్నారని కూడా స్పష్టంగా తేలింది. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచంలో మొత్తం మీద వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే ఆందోళనలో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్‌తో గయాజ్, ఆర్టీవీ, దిండిగల్ నుంచి. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.